వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం గత 3-4 రోజులుగా సోషల్ మీడియాలోని అదేవిధంగా కొన్ని వార్తా ఛానల్లోని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సతీమణైనటువంటి శ్రీమతి విజయలక్ష్మి గారు ఒక బహిరంగ లేఖ రాయడం జరిగింది. అది సరస్వతి పవర్ అదేవిధంగా కొన్ని కంపెనీల్లో సంబంధించిన ఆస్తులకు సంబంధించిన విషయం. దీని మీద వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సోషల్ మీడియా అదేవిధంగా కొంతమంది వైఎస్ఆర్సీపీ వ్యక్తులు శ్రీమతి విజయమ్మ గారి మీద అదేవిధంగా షర్మిలారెడ్డి గారి మీద చాలా భారీ ఎత్తున దాడులు చేయడం జరుగుతుంది. ఇక్కడ షర్మిలారెడ్డి గారు ప్రపంచంలో ఒక ఆడదానికి వేరే శత్రువులు ఎక్కడో అక్కర్లేదు, జగన్మోహన్ రెడ్డి గారి లాంటి అన్న ఒకరుంటే చాలు అని చాలా తీవ్రమైన పదజాలంతో విమర్శించారు. అంతవరకు నిజమే. కానీ ఇక్కడ బయట వ్యక్తులు షర్మిలారెడ్డి గారిని విమర్శించడం అనేది ఖచ్చితంగా ఆ పార్టీకి అంత ఉపయోగకరంగా ఉండే అవకాశం లేదు. ఇక్కడ ఈ ఆస్తుల గొడవ దీనికి సంబంధించి మనం కొద్దిగా విషయాల్ని ఈ వీడియోలో విశ్లేషణ చేసుకుందాం. ముందుగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ విషయంలోకి వెళ్తే మన అందరికీ తెలిసిన విషయమే, వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చాలా భారీ ఎత్తున వ్యాపారాలు ఇవన్నీ చేస్తూనే ఉంది. కానీ 2004 సంవత్సరం వరకు వాళ్ళు వ్యాపారంలో ఏమీ భారీ ఎత్తున ఆస్తులు ఏమీ సంపాదించలేదు. వాళ్ళ ఆస్తుల్లో ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఆస్తుల్లోని దాదాపు 90% పైగా 2004-2009 మధ్య సంపాదించిన ఆస్తులే ఉన్నాయి. ఇక్కడ ఎలా సంపాదించారు అనే దాన్ని పక్కన పెడతాం. 2004-2009 మధ్య వీళ్ళ భారీ ఎత్తున ఆస్తులు సంపాదించడం జరిగింది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎవరైనా ఆస్తులు ఎలా సంపాదిస్తారు? ఉదాహరణకి ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు భారీ ఎత్తున విమర్శలు చేసే చంద్రబాబు నాయుడు గారి గురించే తీసుకుందాం. చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ అనే ఒక కంపెనీని ఎప్పుడో 30 ఏళ్ల క్రితం ప్రారంభించారు. ఆ కంపెనీ ప్రారంభించేటప్పుడు ఆ కంపెనీ యొక్క షేర్ విలువ కేవలం 10 రూపాయలు. ఆ తర్వాత ఆ కంపెనీ భారీ ఎత్తున ప్రొడక్షన్ చేయడం, ఈ పాలు అమ్మకాలు ఇవన్నీ సంవత్సరం వాళ్ళ అమ్మకాలు పెంచుకుంటూ అదేవిధంగా స్టెప్ బై స్టెప్ వాళ్ళు ఎదుగుతూ వచ్చారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఫ్యాక్టరీలు పెట్టారు, ఎంత ప్రొడక్షన్ చేశారు, ఎంత అమ్మకాలు చేశారు అనే విషయాలు ఏవి కూడా లేవు. కేవలం రాత్రికి రాత్రే ఆయన కంపెనీల్లో షేర్ల విలువ విపరీతంగా పెరిగిపోయి 300, 400, 900, 10 రూపాయల షేర్ ఏమో 400 రూపాయలకి రాత్రే పెరిగిపోయిందంటే ఏమైనా అది నమ్మదగిన విషయమేనా? ఈరోజు ఆయన కంపెనీలు పెట్టి ప్రొడక్షన్కి వెళ్ళి దాని అమ్మకాలు జరిగి ఆ తర్వాత ఏమీ ఆస్తులు వాళ్ళకి పెరగలేదు. రాత్రికి రాత్రే ఆస్తులన్నీ పెరిగిపోయాయి. ఇక ఎలా పెరిగాయి అనే దాన్ని పక్కన పెడదాం. ఇవన్నీ పెరిగినవి ఎప్పుడు జరిగాయి? 2004-2009 మధ్య కాలంలోనే వీళ్ళ ఆస్తులన్నీ చాలా భారీ ఎత్తున పెరగడం జరిగింది. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంతా ఉమ్మడి కుటుంబంగానే ఉండేది. ఇప్పుడు రకరకాల పేర్లు, ఇప్పుడు ఒక కుటుంబంలో ఉన్నారంటే కొన్ని ఆస్తులు తండ్రి పేరున పెడతారు, కొన్ని ఆస్తులు తల్లి పేరున పెడతారు, లేదంటే కొన్ని ఆస్తులు కొడుకుల పేరు మీద పెడతారు. కానీ ఆస్తులు మాత్రం ఖచ్చితంగా కుటుంబం మొత్తానికి అవుతాయి. కాకపోతే వాళ్ళు తర్వాత ఏమైనా సరే ఆస్తి పంపకాలు చేసుకుంటే దానికి అనుగుణంగా ఆ ఆస్తులు వారికి చెందుతాయి. కానీ ఇక్కడ దురదృష్టం ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు షడంగా చనిపోవడం జరిగింది. దీనితో ఆయన ఆస్తులు ఏవి పంపకాలు చేయలేదు. ఇక్కడ ఆస్తులు అనేది ఏ విధంగా ఇస్తారనేది కుటుంబంలో ఒక చర్చ అయితే జరుగుతుంది. అది ఎవరికి తెలుస్తుంది? ఆ కుటుంబ వ్యక్తులకు మాత్రమే తెలుస్తుంది. బయట వ్యక్తులకి ఎవరికీ తెలియదు. ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు చాలామంది ఏదో వాళ్ళకే తెలిసినట్టు అన్ని విషయాలు వాళ్ళ ముందే ఈ ఆస్తులు పంపకాలు జరిగినట్టు, వాళ్ళ పక్క నుండి జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధిని వాళ్ళు చూసినట్టు, ఆయన కష్టపడి పగలు రాత్రి కష్టపడి సంపాదించినట్టు వాళ్ళు మాట్లాడడం అనేది చాలా వరకు దురదృష్టకరమైన విషయం.
ఇక్కడ ఆయన ఎలా సంపాదించారు అనేది పక్కన పెడితే అవన్నీ కుటుంబ ఉమ్మడి ఆస్తులు. ఈరోజు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు లేరు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పేరు మీద ఉన్న ఆస్తులన్నీ నావే అని చెప్తున్నారు. ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతికుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా మాట్లాడి ఉండేవారా? ఖచ్చితంగా మాట్లాడి ఉండేవారు కాదు. కేవలం ఆస్తుల కోసం అని చెప్పి తల్లిని చెల్లిని బయటికి పంపించేసి ఈ విధంగా దీన్ని రోడ్డు మీదకి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు తల్లి మీద చెల్లి మీద కేసు వేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు కుటుంబ గొడవని రోడ్డు మీదకి తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన కేవలం ఆస్తి కోసమని ఈ విధమైన కుటుంబాన్ని రోడ్డు మీదకి తీసుకొచ్చారు. ఇక్కడ వైఎస్ విజయమ్మ గారు ఖచ్చితంగా చెప్తూనే ఉన్నారు. ఆవిడ దేవుడి మీద ప్రమాణం చేసి కూడా మరీ చెప్పారు ఆవిడ. ఇవన్నీ కుటుంబ ఆస్తులు, వీటి పంపకాలు జరగలేదు. పంపకాలు జరిగితే ఖచ్చితంగా ఇవన్నీ షర్మిలారెడ్డి గారికి చెందుతాయి. ఇక్కడ మన వాళ్ళందరికీ సమానంగా ఆస్తులు పంచిపెట్టాలని చెప్పి శ్రీ రాజశేఖర రెడ్డి గారు భావించారు. దానికి అనుగుణంగానే ప్రస్తుతం మేము నిర్ణయాలు తీసుకున్నాము. కానీ వీటన్నిటిని జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకుంటున్నారని చెప్పి ఆవిడ ఈ లేఖలో తెలియచేయడం. ఈరోజు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి సంబంధించిన ఛానల్స్, అదేవిధంగా యూట్యూబ్ ఛానల్స్, వీటన్నిటిలోని శ్రీమతి షర్మిలారెడ్డి గారిని, శ్రీమతి విజయమ్మ గారిని చాలా భారీ ఎత్తున ట్రోల్స్ చేయడం జరుగుతుంది. దీనివలన ఆయన సాధించేది ఏమిటనేది ఆయనే ఒకసారి ఆలోచించుకోవాలి. ఇక్కడ 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలో రావడానికి ఖచ్చితంగా వైఎస్ షర్మిలారెడ్డి గారు, శ్రీమతి విజయమ్మ గారి పాత్ర చాలా ఎక్కువగానే ఉంది. వాళ్ళ తర్వాతే ఏ నాయకులైనా వస్తారు. వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత అంతలా కష్టపడిన వ్యక్తులు విజయమ్మ గారు, శ్రీమతి షర్మిలారెడ్డి గారు. వాళ్ళు కష్టపడ్డారో లేదో తర్వాత సంగతి. కనీసం వాళ్ళ ఉనికి వల్ల చాలా వరకు ఓట్లు వైఎస్ఆర్సీపీకి పడి 2009లో 2019లో వాళ్ళు విజయం సాధించడం జరిగింది. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న ఏ నాయకుడు కూడా వాళ్ళు తీసుకొచ్చినన్ని ఓట్లు తీసుకొచ్చే పరిస్థితి అయితే లేదు. అయినా సరే వాళ్ళని పక్కన పెట్టారు. సరే పక్కన పెట్టారు, ఏదో కొన్ని ఆస్తులు ఇస్తామని చెప్పి ఒక రాతపూర్వకంగా చేసుకున్నారు. ఆ ఆస్తులు ఇచ్చేస్తే ఏమైనా కొంపలు మునిగిపోతాయా? ఈరోజు తల్లి మీద చెల్లి మీద తన సొంత మీడియాలోని, తన సొంత ఛానల్స్లోని ఇలా దాడి చేయడం వల్ల ఏమైనా పార్టీకి ఉపయోగం ఉంటుందా? ఈరోజు ఏదో మీకున్న ఆస్తులు కొన్ని ఆస్తులు చెల్లికి ఇస్తున్నారు. దానివల్ల వచ్చే నష్టం ఏంటి? భారీ ఎత్తున ఏమో నష్టం ఉంటుంది. కానీ ఇవ్వకపోవడం వల్ల, ఈరోజు రోడ్డు మీదకి రావడం వల్ల, దానివల్ల ఖచ్చితంగా ఎంతో కొంత నష్టం అయితే పార్టీకి వస్తుంది. ఇక్కడైనా సరే వైఎస్ఆర్సీపీ నాయకులు ఇది పూర్తిగా వాళ్ళ కుటుంబ విషయం అంటున్నారు. కుటుంబ విషయానికే వదిలేయండి. ఇదేదో కోర్టులో ఏదో వాళ్ళు తేల్చుకుంటారు. షర్మిలారెడ్డి గారు, విజయమ్మ గారు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి మధ్య కోర్టులో ఈ విషయం ఉన్నది కాబట్టి కోర్టులో అది తేల్చుకుంటారు. దాన్ని వదిలేసి ఈరోజు షర్మిలారెడ్డి గారిని, విజయమ్మ గారిని ఇలాగా పత్రికా ముఖంగా, ఛానల్స్ ముఖంగా ఇలాగా భారీ ఎత్తున దాడులు చేయడం అనేది ఆ పార్టీకి నష్టం చేస్తుందే తప్ప కొంచెం కూడా లాభం చేసే అవకాశం ఉండదు. ఈ విషయాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు ఎంత తొందరగా తెలుసుకుంటే అది ఆ పార్టీకి అంతవరకు ఉపయోగకరంగా ఉంటుంది. లేదంటే ఖచ్చితంగా ఈ ఆస్తి విషయంలో తల్లిని చెల్లిని బయటకు గెంటేసే విషయంలో ఖచ్చితంగా ఆ పార్టీ పట్ల వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఎంతో కొంత నష్టం చేకూర్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి భవిష్యత్తులో ఇదేమైనా సామరస్యపూర్వకంగా ఈ సమస్యని ఒక సొల్యూషన్ తెచ్చుకుంటారా, లేదా ఇదే విధంగా కోర్టుల్లో గొడవలు పడుతూ సోషల్ మీడియాలో తల్లిని చెల్లిని దుర్భాషలాడుతూ ఇదే విధానాన్ని కొనసాగిస్తారా అనేది మనకి భవిష్యత్తులో చూద్దాం. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.